అందరికీ నమస్కారం. ఇవాళ బొబ్బిలి నియోజకవర్గంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. గత 3.5 సంవత్సరాలుగా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు, ప్రత్యేకించి బొబ్బిలి తెరలాం మండల ప్రజలు, బాడెంగ మండల ప్రజలు ఏదైతే పారాది బ్రిడ్జు అప్పుడు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2018లో మంజూరైందో అది సకాలంలో పూర్తి అవ్వకపోవడం వలన సుమారు 6 సంవత్సరాలు జాప్యం అవ్వడం వలన ముఖ్యంగా నష్టపోయిన ట్రాఫిక్ డైవర్షన్ వల్ల అటు శ్రీకాకుళం జిల్లా బోళ్ళు అవనివ్వండి, విజయనగరం జిల్లా బోళ్ళు అవనివ్వండి, పూర్తిగా నష్టపోయినటువంటి నియోజకవర్గం బొబ్బిలి నియోజకవర్గం. ఎందుకంటే ఒరిస్సాకి వెళ్ళిన బళ్ళు అవ్వనివ్వండి, అవన్నిటినీ కూడా మన తెరలాం బొబ్బిలి రోడ్డు వయా పినపెంకి, కారాడ, అలజంగి డైవర్షను, ఇంకొకటి మన ఆకులకట్ట నుంచి పినపెంకి వయా కోటిపల్లి, జీకేఆర్పురం డైవర్షన్ ఏదైతే జరిగిందో పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక యాక్టివ్గా పర్స్యూ చేసి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా R&B మినిస్టర్ గారికి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం వలన అసెంబ్లీలోని 0 అవర్లో బొబ్బిలి నియోజకవర్గ ప్రజల దయ వల్ల నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం వలన నాకు లభించినటువంటి అవకాశం వలన అనేక సార్లు పర్స్యూ చేసి ఇక్కడ ప్రజలు రవాణా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైందో, అతాకుతలమైందో దాన్ని బాగా ప్రజెంట్ చేయడం వలన ఇవాళ మన గొల్లపల్లి ఊర్లో నుంచి, ఊరు స్టార్టింగ్ నుంచి కారాడ వరకు 4.5 కోట్లు, అదేవిధంగా ఆకులకట్ట నుంచి పినపెంకి వయ్యా కోటిపల్లి, జీకేఆర్పురం 2,90,00,000 మంజూరు చేయడం జరిగింది. మంజూరు అయినప్పటికీ టెండర్ ప్రక్రియ 4 రోజుల క్రితమే పూర్తయినప్పటికీ మరి వర్షాకాలం అవడం వలన పారాది వంతెన దగ్గర మళ్ళీ ట్రాఫిక్ డైవర్షన్ జరిగితే చేసినటువంటి పని మళ్ళీ మొదటికి వస్తున్నటువంటి ఉద్దేశంతోనే కొంచెం వర్షాకాలం అయ్యే వరకు కూడా వెయిట్ చేసి ఇవాళ ఈ మంచి రోజుల్లోని ఇవాళ ఈ రోడ్డు పనులకి ముహూర్తం చేసి శంకుస్థాపన చేయడం జరిగిందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి విషయం మీ అందరితో పాలు పంచుకోవాల్సింది, ఈ బొబ్బిలి తెరలాం రోడ్డు ఏదైతే ఉందో దానికి మరొక 4 కోట్లు, ముందుగా మంజూరైనటువంటి 4.5 కోట్లు కాకుండా మరొక 4 కోట్ల రూపాయలు మొన్నే మంజూరు అవ్వడం జరిగింది. ఆ టెండర్ ప్రక్రియ కూడా మరొక 2-3 మాసాల్లో పూర్తి చేసుకొని ఆ పనులు కూడా వేగవంతం చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, మన ఏదైతే చిలకపాలెం రాయగడ రోడ్డు ఏదైతే ఉందో అందులోని బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో మీకు ఎలా చెప్పాలంటే పెరుమాళి ముందు నుంచి మన టెక్కల వలస నుంచి తెరలాం సెంటరు, ఆకులకట్ట జంక్షను, రామచంద్రపురం, బాడంగి, రాంభద్రపురం నుంచి పారాది, మెట్టవలస, బొబ్బిలి ఏదైతే ఆ భాగం ఉందో దానికి కూడా 4.5 కోట్లు మంజూరు అవ్వడం జరిగింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. అతి త్వరలో శంకుస్థాపన చేసుకుంటామన్న విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. పారాది బ్రిడ్జు నేను ముందే మాట ఇచ్చాను, వర్షాకాలం స్టార్ట్ అవ్వకముందు నేను మాట ఇచ్చాను. రోడ్ల విషయంలో ముఖ్యంగా తెరలాం, ఆకులకట్ట, పారాది బ్రిడ్జ్ విషయంలో ఈ వర్షాకాలమే ఆఖరి వర్షాకాలం, వచ్చే వర్షాకాలం లోపు అన్నీ పూర్తి చేస్తామని మీకు మాట ఇచ్చాం. వర్షాకాలం వరకు కాకుండా మొన్నే పారాది బ్రిడ్జ్ కాంట్రాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఫిబ్రవరి, మార్చి నాటికల్లా పారాది బ్రిడ్జ్ని మనకి ట్రాఫిక్కి అందుబాటులో తెస్తారన్నటువంటి శుభవార్తని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మేము ఏదో అరకొర పనులు చేసి, టెంపరీ వర్క్స్ చేసి బ్రిడ్జిల మీద ర్యాలీలు చేసే ప్రభుత్వం కానీ వ్యవస్థ కానీ మాది కాదు. పూర్తిగా
సత్ఫలితాలనిచ్చే పని చేశాకే ప్రజలకు అందుబాటులో తెస్తామన్న విషయం మరొకసారి ఈ పనుల ద్వారా రుజువయ్యే అనే విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకా ఇతర రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కాలక్రమేణా అన్నింటినీ కూడా నా దగ్గర ఒక మ్యాజిక్ వాండ్ ఏమీ లేదు, కానీ అత్యధిక ప్రాధాన్యతతోనే అన్నీ మనం ఎక్కువ నష్టపోయింది మనం కాబట్టి అత్యధిక ప్రాధాన్యతతోని ఇవన్నీ కూడా మంజూరు చేసి నియోజకవర్గ ప్రజలకి మన ప్రాంతానికి అందుబాటులోకి తెస్తాననే విషయం మీకు అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.